మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకున్నాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రాయు జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నెహెమ్యా గ్రంథంలో ఇజ్రాయేలీల పట్టణం గురించి, ఆ పట్టణంలో చేస్తున్న కార్యాలను గురించి, ఆ పట్టణంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం ఈ గ్రంథంలో చదువుతూ ఉన్నాము. నెబుకద్నెజరు యెరూషలేము పట్టణమును పాడు చేసి, దేవాలయంను పాడు చేసి, ప్రాకారమును కూల్చివేసి, వాటిని కాల్చివేసి, వాటిని నాశనం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాము. ఆ తదుపరి కార్యక్రమము ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. దేవుడు మరి ఒకసారి ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రజలను రేకెత్తించి ఎజ్రా, నెహెమ్యా ఇంకా లేవీయులు వీళ్ళందరినీ పురికొల్పి ఆ పట్టణం యొక్క ప్రాకారము కట్టడానికి కొంత ధనమును సమకూర్చి ప్రాకారం నిలబెట్టిన తర్వాత వారందరినీ పిలిపించి, మిగిలిన ఇజ్రాయేలీలందరినీ పిలిపించి ఈ పరిశుద్ధ గ్రంథమును చదవటం వారు చదివి వినిపించడం మొదలు పెట్టారు. నెహెమ్యా, ఎజ్రా, లేవీయులు వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ విధముగా వారు దుఃఖపడటం మొదలు పెట్టారు. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఏడవడం మొదలు పెట్టారు. ఈ విషయాలన్నీ వారు గ్రహించి మరి ఒకసారి వారికి పశ్చాత్తాప హృదయం కలిగింది. ఏడుపు మొదలు పెట్టారు. ఏడుస్తూ వారు ఈ విధముగా దేవుని వైపు చూస్తున్నారు. ఎజ్రా, నెహెమ్యా, లేవీలు కూడా దేవుని యొక్క మహిమను వారికి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అద్భుత కార్యాలను చదివి వినిపిస్తున్నప్పుడు వారందరూ ఏడవడం వలన ఈ ఎజ్రా, నెహెమ్యా తెలియచేస్తారు, మీరు ఏడవద్దు, మీరు సంతోషించుడి, మీరు దుఃఖపడు దినము కాదు, ఇది మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము, కాబట్టి మీరు సంతోషించుడి, ఆనందించుడి అని ప్రజలకు తెలియజేసిన విధానాన్ని మనము ఈ వాక్యంలో చూస్తున్నాము. మీరు ఏడవద్దు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారు ఏడుస్తున్నారు, గత కాలాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. గత కాలము వారు పరిశుద్ధ గ్రంథాన్ని వింటూ, గత కాలము వారు దేవునిలో ఎదుగుతూ దేవునిలో ఆనందించే విధానాన్ని వారు పోగొట్టుకున్నారు. ఈ నెబుకద్నెజరు వచ్చి అనేక మందిని బందీలుగా తీసుకొని వెళ్ళి చెల్లాచెదురు చేసి ప్రజలను, ఆ ప్రాకారం అంతటిని, మందిరం అంతటిని పాడు చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి ఈ ప్రజలు ఈ విధముగా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు, ఎజ్రా, నెహెమ్యా, లేవీయులు చదివి వినిపిస్తున్నప్పుడు ప్రజలందరూ విని సంతోషంతో వారి దుఃఖాన్ని వెళ్ళబుచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వారు అంటున్నారు ఈ ప్రజలతో, మీరు ఏడవద్దు, మీరు సంతోషించుడి, ఆనందించుడి, ఇది దేవుడు మనకిచ్చిన అనుగ్రహము అన్న భావంతో మీరు సంతోషించుడి, ఏడవద్దు, దుఃఖపడవద్దు, యెహోవాకు ప్రతిష్ఠిత దినము ఇది అని వారితో చెప్పి వారి చేత ఏడుపును మాన్పించి మీరు సంతోషించి ఆనందించుడి అని వారికి తెలియజేస్తున్నారు. కాబట్టి మనము దేవుని వాక్యం విన్నప్పుడు మనకి హృదయము ద్రవించాలి. మన హృదయంలో ఆ వాక్యం యొక్క ఆంతర్యము మన హృదయంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మన హృదయము ద్రవిస్తుంది, మనకి ఏడుపు వస్తుంది. అది ఆ ఏడుపు ఎప్పుడంటే వాక్యం విని మన పర్సనల్ గా మనం మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. పరిశుద్ధ దినము ఇది అని వారు ప్రకటన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ దినములో దేవుని మందిరంలో చేరి మనం చేరినప్పుడు మనము సంతోషించాలి, ఆనందించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సంతోషించుడి, ఆనందించుడి, ఇది దేవునికి ప్రతిష్ఠిత దినము అని తెలియచేస్తున్నారు వాళ్ళు, నెహెమ్యా, ఎజ్రా, లేవీయులు. కాబట్టి మనము మన పరిశుద్ధ దినాన్ని దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి మందిరాల్లో చేరి దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుని సంతోషించాలి, ఆనందించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనము వారదినాలంతట్లో దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు మనము వెతుకుతూ మన హృదయాన్ని పశ్చాత్తాపడే విధముగా వాక్యాలను ధ్యానిస్తూ దేవునికి మన హృదయాలను సమర్పించుకుంటూ జీవించినప్పుడు దేవుడు మనకి తప్పకుండా దుఃఖాన్ని తొలగిస్తాడు,
మన అపరాధములన్నిటినీ క్షమిస్తాడు. ఆయన సన్నిధిలో మనము ఆయనను ధ్యానించినప్పుడు, ఆయనకు స్తుతి చెల్లించినప్పుడు, సంతోషంతో ఆయనని సేవించినప్పుడు వారదినములన్నీ మనకి క్షేమముగాను, ఆరోగ్యకరముగాను, ఆశీర్వాదకరముగాను జీవించే కృప దయచేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. ప్రజలందరూ మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించినప్పుడు, మీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వారి నాయన సంతోషంతో ఉండినట్లుగా వారిని దీవించండి. నాయన సమాధానంతో ఉన్నట్లుగా దీవించండి. ఆశీర్వాదాలు పొందుకునే వారినిగా దీవించండి. సంతోషంతో మిమ్మల్ని సేవించే వారినిగా వారిని ఆశీర్వదించి కుటుంబాల్లో మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.